విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న టైంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B6, B7, M1 తో పాటు మరో బోగీ కాలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు. కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. అన్ని ఏసీ బోగీలే అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మంటల్లో దగ్ధమైన బోగీలను ట్రైన్ నుంచి విడదీశారు అధికారులు. ట్రాక్ ను క్లియర్ చేసి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే రైల్వే స్టేషన్ పై ఆగి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పిందని, ఒకవేళ ట్రైన్ రన్నింగ్ లో ఉంటే పరిస్థితి ఏంటని అటు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రైల్వేలో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అటు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, మొత్తం ఈ ప్రమాదంలో 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం మంటలు అదుపులోకి వచ్చాయా? ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదానికి గురైన కోర్బా తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్ ఇక్కడికి 7 గంటల ప్రాంతంలోకి వచ్చింది. 7 గంటల ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ప్రయాణికులంతా కూడా దిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో జనరల్ మెయింటెనెన్స్ కోసం బోగీలన్నింటిని కూడా కొంతమంది సిబ్బంది క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇది 10 గంటల ప్రాంతంలో ఇది ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇది 7 గంటలకు వచ్చిన తర్వాత మళ్ళా లోకో షెడ్కి వెళ్ళి ఆ తర్వాత మరలా 2:30 గంటలకు తిరుమల వెళ్ళవలసి ఉన్న ట్రైన్ ఇది. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడి నుంచి 2:30 ప్రాంతంలో తిరుమలకు బయలుదేరి వెళ్తూ ఉంది. అయితే ఇది ఈ సమయంలోనే అంటే 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ బోగీలన్నింటిలో కూడా దట్టమైన పొగలైతే వ్యాపించాయి. మొత్తం కూడా ఈ ఏసీ బోగీలన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు, లేదంటే ఇది తిరుమలకు బయలుదేరి వెళ్ళినప్పుడు కనుక ఎటువంటి మధ్యలో కనుక ఎలాంటి ప్రమాదం కనుక చోటు చేసుకున్నట్లయితే కనుక పెద్ద ప్రమాదమే చోటు చేసుకుని ఉండేది. ఎందుకంటే భారీ ఎత్తున అయితే మంటలు అనేవి ఎగసిపడాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏసీ బోగీలు కాబట్టి అటు ప్రయాణికులు వచ్చేందుకు సైతం కూడా దారి లేకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడేది. కానీ అదృష్టవశాత్తు ఈ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరగడంతో అది కూడా ప్రయాణికులు ఎవరో లేకపోవడం ఈ పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఆ సిబ్బంది అంతా స్పందించారు. మొత్తం కూడా ఆ గ్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసి ఆ లోపల ఉన్న ఫాగ్, అలాగే మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఈ ఫాగ్ ఏదైతే ఉందో అదంతా కూడా దట్టంగా వ్యాపించిన సమయంలో ఇటు ట్రాకుల మీద కూడా అటు ప్రమాదం ఏమీ చోటు చేసుకోకుండా హుటాహుటిన అయితే మంటలను అదుపు చేశారు. మొత్తం చూసుకోవచ్చు, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఏసీ బోగి లోపల ఉండే కర్టన్స్ అయితేనేమి కానీ, ఆ లోపల ఉండే పిల్లోస్ అయితేనేమి కానీ, అలాగే సీట్లు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం కూడా అంటే ఏవైతే బోగి లోపల ఏవైతే ఉంటాయో సీట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. మంటలన్నీ కూడా మొత్తం అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ట్రైన్లో పైన చూసుకున్నట్లయితే కనుక మామూలుగా ఉండే ట్రైన్కి, అలాగే ప్రమాదానికి గురైన ట్రైన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అంటే ఆ బోగిలో చూసుకోవచ్చు. ఇటువైపు ప్రమాదానికి జరిగిన తీవ్రత మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే కనుక ఆ పైన సైతం కూడా బోగి మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పైన ఏదైతే పైన షెల్టర్ ఏదైతే ఉంటుందో ఆ పైన మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా చూసుకోవచ్చు. అంతలాగా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. మొత్తం 4 బోగీలకు ఈ ప్రమాదం అనేది చోటు చేసుకున్నా కానీ ఈ B7 బోగి ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే విచారణ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కనుక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఇప్పటికే జాయింట్ సిపి ఫకీరప్ప తెలపడం జరిగింది. మరికొన్ని అంటే రైల్వే అధికారులు సైతం కూడా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి
ఏంటి, ఎందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందనే దాని మీద అయితే లోతైన విచారణ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆగి ఉన్న స్టేషన్లో ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, ఎందుకంటే ఎక్కువ చూసుకున్నట్లయితే కనుక ప్రమాదాలు అనేవి ఎక్కువగా ట్రైన్లు రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఆగి ఉన్న అంటే 7 గంటలకు వచ్చిన ట్రైన్లో జనరల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్న సమయంలో అది 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అంతా ఈ ప్రమాదం పెద్ద భారీగా అంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 4 బోగీలు సైతం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 4 బోగీలు పూర్తిగా మంటలు వ్యాపించడంతో హుటాహుటిన రైల్వే సిబ్బంది అయితే సివిల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే ముమ్మరంగా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మొత్తం స్టేషన్ అంతా కూడా అంటే ఈ 4వ నెంబర్ ఏదైతే 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఈ ప్రమాదం అనేది జరిగింది. ఈ 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రమాదం జరిగినప్పుడు ఈ చుట్టుపక్కల ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో 1 నుంచి 6 వరకు ఉన్న ప్లాట్ఫామ్ల వరకు కూడా పొగలు దట్టంగా వ్యాపించడం నేపథ్యంలో అంతా కూడా షాక్కు గురయ్యారు. ఏమవుతుందో తెలియని పరిస్థితి, లోపల ఎవరైనా ఉన్నారా అనేది ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఆ సమయంలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అధికారులు సైతం కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు ప్రమాద తీవ్రత స్థాయి ఏ విధంగా ఉందనేది మనకి స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ B7 బోగి చూసుకుంటే పూర్తిగా మొత్తం అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఇంకా మంటలు అంటే పొగలు కానీ మంటలు కానీ ఏమైనా వస్తువు ఉన్నాయా లేదా అనేది కూడా మనకు చూసుకోవచ్చు. ఆర్పిఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా సైతం కూడా లోపల భోగి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడైనా కానీ అంటే ఏవైనా చిన్న చిన్న మంటలు లాంటివి అయితేనేమి కానీ లేకపోతే ఏదైనా ఎక్కడైనా స్పార్క్ లాంటిది కానీ పొగ లాంటిది ఏమైనా ఉందా అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఆ చూసిన తర్వాత ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రమాదానికి గురైన భోగిలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ సైతం కూడా వేరు చేశారు. దీన్ని కూడా పూర్తిగా మంటలు అనేవి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు కాబట్టి వీటిలన్నింటినీ కూడా చెక్ చేసి ఇక్కడ దీనికి ఈ భోగికి ఎటువంటి మంటలు అనేవి లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కొక్క భోగిని సైతం కూడా తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మొత్తం కూడా ట్రైన్ అంతా కూడా స్ప్రెడ్ చేశారు. అయితే ప్రయాణికులందరినీ అంటే 2:30 గంటలకు ఈ తిరుమలకు ఇది వెళ్తూ ఉంది కాబట్టి తిరుమలకు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ప్రయాణికులందరినీ వేరే ట్రైన్ను ఏర్పాటు చేస్తారా లేకపోతే ఈ ట్రైన్ను క్యాన్సిల్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి రాకపోకలకు సైతం కూడా మనం ఒకసారి చూసుకొచ్చి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండేందుకైతే ప్రస్తుతానికి ట్రాక్ని క్లియర్ చేస్తున్నారు. మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడే ఈ భోగిని చెక్ చేశారు. కొద్దిగా పొగలు వస్తూ ఉన్న నేపథ్యంలో మరలా కూడా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ లోపల నుంచి చిన్నగా పొగలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఇంకా మంటలు సైతం కూడా అంటే ఇదంతా కూడా ఫైబర్తో చూసుకున్నట్లయితే కనుక ఈ భోగి లోపలంతా కూడా ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఎక్కువగా మంటలు ఆర్పినప్పటికీ కూడా అది కొద్దిగా వ్యాపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి తొందరగా కూడా మంటలు అత్యంత వేగంగా ఆర్పడానికి అవకాశం ఉండదు. మొత్తం కూడా ఫైబర్ భోగిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా పొగలు వస్తూ ఉన్న సమయంలో మరలా కూడా ఆ వాటర్లు అనేది స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మంటలన్నింటిని కూడా అదుపు చేసినప్పటికీ కూడా ఆ భోగిలలో ఏమన్నా చిన్నగా ఇంకా ఏమన్నా మంటలు రావడానికి అవకాశం లేకోకుండా ఉండేందుకైతే మొత్తం పూర్తిగా వాటర్ను స్ప్రింక్లింగ్ చేసి ఆ తరువాతే ఇక్కడి నుంచి భోగిలన్నింటినీ అంటే వాళ్ళు నిర్ధారించుకున్న తరువాత మాత్రమే భోగిలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి వారంతా కూడా తీసివేస్తూ ఉన్నారు. ట్రాక్ను మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు ఈ తిరుమల ఎక్స్ప్రెస్ భోగిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతానికి దీన్ని ఏదైతే ఈ పక్కనే ఉన్న లోకో షెడ్కి తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఏదైతే మనం చూసుకోవచ్చు ఈ భోగిలు ఎటువైపు స్ప్రెడ్ చేశారు. మనం చూసుకున్నట్లయితే కనుక ఈ భోగిని అటాచ్ చేస్తూ ఉన్నారు. ఈ భోగిల్ని అటాచ్ చేసిన తర్వాత దీన్ని లోకో షెడ్కి తీసుకెళ్ళి వేరే ఒక ట్రైన్ అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ట్రైన్కు ప్రమాదం జరిగింది కాబట్టి మరలా కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్న అవకాశం నేపథ్యంలో మొత్తం కూడా చెక్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం
మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితేనేమి కానీ ఇటు అధికారులు అయితేనే కానీ పూర్తిగా చెక్ చేసిన తర్వాత మరలా ఇది 2:30 గంటలకు ట్రైన్ను పునరుద్ధరించే అవకాశం ఉంది. లేదంటే పూర్తిగా ట్రైన్లు క్యాన్సిల్ చేసి ప్రయాణికులకు ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి ఏవైతే కాలిన బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ బోగీలు అన్నింటిని కూడా వాళ్ళంతా కూడా క్లీన్ చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం అయితే ప్రయాణికులకు జరగలేదు. ఎందుకంటే ఈ ప్రమాదం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. 7 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ కోర్బా నుంచి విశాఖకు వచ్చింది. ఈ వచ్చిన తర్వాత ఈ ట్రైన్ దాదాపుగా అంటే 2 గంటల పాటు స్టేషన్లోనే ఉంది. 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఆ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే హుటాహుటిన ఇటు పోలీస్ అధికారులు అయితేనేమి కానీ రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, ఆర్పిఎఫ్ పోలీసులు అంతా కూడా హుటాహుటిని ఇక్కడికి చేరుకున్నారు. మంటలన్నింటిని కూడా అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే కనుక ప్రయాణికులకు అందించే బ్లాంకెట్స్ అయితే కానీ దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ భోగి అంతా కూడా ఫైబర్తో ఉంటుంది కాబట్టి అయితే ఆ సమయంలో మంటలు వ్యాపించాయి. ఒకసారి ఈ మంటలను కనుక చూసుకున్నట్లయితే కనుక ఇది ట్రైన్ ఆగి ఉన్నప్పుడు ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అదే కనుక ఈ ప్రమాదం ఇది కదిలే సమయంలో కనుక ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే కనుక రైల్వే చరిత్రలో ఒక పెను ప్రమాదమే జరిగి ఉండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల ఎక్స్ప్రెస్ అనేది అత్యంత రద్దీగా వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో చాలామంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకునేందుకు ఈ ట్రైన్ని ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రైన్ నుంచే వెళ్తూ ఉంటారు. అంతలాగా ఈ ట్రైను అంటే ఈ చాలా రద్దీగా వెళ్తుంది. ప్రతిరోజు కూడా అంటే ఏ రోజు కూడా ఖాళీగా వెళ్ళదు. ఈ ప్రతిరోజు కూడా అత్యంత రద్దీగా ఈ ట్రైన్ అనేది వెళ్తూ ఉంది. అయితే ఈ సమయంలోనే అటు కోర్బా నుంచి వచ్చినప్పటికీ కానీ లేదంటే ఇటు ఎక్కడి నుంచి విశాఖ నుంచి బయలుదేరి వెళ్లే సమయంలో తిరుమలలో కానీ ఈ ప్రమాదం కనుక జరిగి ఉన్నట్లయితే కనుక ప్రమాదం అయితే జరిగి ఉండేది. మొత్తం మీద ప్రస్తుతానికి విశాఖ సిపి సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రమాదం మీద ఆయన పరిశీలించారు. మొత్తం చూసుకున్నట్లయితే కనుక మొత్తం బోగీలు ఏవైతే కాలిపోయి ఉన్నాయో ఆ బోగీలన్నిటిని కూడా సపరేట్ చేశారు. మొత్తం ఏసీ బోగీలకు చూసుకోవచ్చు. కేవలం ఈ B7 బోగీలు రెండిట్ల మధ్య అంటే ఇటు B7 M1 బోగీ ఏదైతే ఉందో ఈ M1 బోగీ అలాగే ఈ B7 B6 ఈ బోగీల మధ్యనే అంటే M1 బోగి అలాగే B7 బోగి మధ్యనే ఈ ప్రమాదం అనేది అంటే ఆ మంటలు వ్యాపించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే B7 బోగిలోనే అత్యధికంగా మంటలు వ్యాపించిన నేపథ్యంలో B7 బోగి పూర్తిగా దగ్ధమైపోయింది. ఎక్కువగా ప్రమాదానికి లోనైంది అంటే ఎక్కువగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది మాత్రం B7 బోగి మాత్రమే. ఆ B7 బోగిలోనే దట్టమైన మంటలు అనేవి వ్యాపించాయి. ఒక్కసారిగా B7 బోగి నుంచి అలాగే B6 బోగికి అలాగే ఆ పక్కన ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ పక్కనే ఉన్న M1 బోగి ఏవైతే ఉందో ఈ M1 బోగికి మంటలు వ్యాపించడం జరిగింది. అయితే M1 బోగి అలాగే B6 బోగీలు చూసుకుంటే కనుక కొద్దిగా మాత్రమే అంటే ఆ మంటలు కేవలం ఆ బోగీలకు మాత్రమే అటు ఇటుగా వ్యాపించాయి. లోపలంతా కూడా ఏమీ కాలని పరిస్థితి అయితే నెలకొని ఉంది. కానీ ఆ B7 బోగి ఏదైతే ఉందో ఆ B7 బోగి వద్ద మాత్రం చూసుకుంటే మాత్రం పూర్తిగా దగ్ధమైంది. అన్ని సీట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అన్ని సీట్లు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రతి ఒక్క బోగీని సైతం కూడా రైల్వే సిబ్బంది చెక్ చేస్తూ ఉన్నారు. ఆ బోగీలో ఏమైనా మిగతా చోట్ల అంటే మిగతా బోగీలకు ఏమైనా ఎఫెక్ట్ అయినాయా లేకపోతే ఏమైనా బోగీలకు మంటలు ఏమైనా ఇంకా వచ్చే అవకాశం ఉందా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత ఏదైతే మంటలు అంటుకున్న బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. మరికొద్ది సేపట్లోనే ఈ బోగీలన్నింటిని కూడా తీసివేసి ఈ ట్రాక్ను మరలా పునరుద్ధరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాకపోకలకు ఈ ట్రాక్ను అయితే క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే జార్జ్ ఈ ట్రాక్ ని క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అలాగే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏమైనా రైళ్లు రద్దయ్యాయా? ప్రస్తుతానికైతే ఎటువంటి రైళ్లు అయితే రద్దు చేయలేదు. ఇది 2:30 గంటలకు బయలుదేరవలసి ఉంది కాబట్టి దీన్ని ట్రాక్ను క్లియర్ చేసేందుకైతే ప్రస్తుతానికైతే క్లియర్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రమాదానికి గురైన బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆ లోకో షెడ్కు తరలిస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఈ ట్రాక్ ఏదైతే ఉందో మొత్తాన్ని క్లియర్ చేశారు. మరి ముఖ్యంగా మిగిలిన బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అన్నింటిని కూడా చెక్ చేసిన తర్వాత పక్కనే లోకో షెడ్ కూడా ఉంది కాబట్టి ఈ ట్రాక్ కూడా
కూడా అతి త్వరలో అత్యంత కొద్ది సమయంలోనే కూడా క్లియర్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. త్వరితగతిన ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రైల్వే సిబ్బంది అంతా కూడా మనం చూసుకోవచ్చు. అటు పోలీసులు అయితేనే కానీ రైల్వే సిబ్బంది అయితేనే కానీ అంతా కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ట్రాక్కి సంబంధించి అంటే రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండేందుకైతే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ తిరుమల ట్రైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఈ తిరుమల ఎక్స్ప్రెస్ అనేది బయలుదేరవలసి ఉంది. 2:30 ప్రాంతంలో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరవలసి ఉంది. కాబట్టి దాన్ని రద్దు చేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ ట్రైన్ ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ట్రైన్ అయితే అంటే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లయితే రైల్వే అధికారులు ప్రస్తుతానికి ఏమీ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే ప్రయాణికులు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి రైల్వే అధికారులు అయితే ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ట్రైన్ క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ ట్రైన్ ఏర్పాటు చేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ బోగీలను ఏర్పాటు చేసి ఇదే ట్రైన్లో పంపిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, B7 బోగీలో ఎందుకు మంటలు వ్యాపించాయి అనే దాని మీద ఒక విచారణ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ట్రాక్ని అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అటువైపు ఏదైతే బోగీలు కాలిపోయిన బోగీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దగ్ధమైన బోగీలన్నింటినీ కూడా లోకషెడ్కు తరలించడం జరిగింది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏవైతే ఇప్పుడు మిగిలిన బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం దూరంగా తీసుకువెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇంజిన్ను ఏర్పాటు చేసి వేరే ట్రాక్ ద్వారా లోకోషెడ్కు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తరువాత వీటి మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి రైల్వే అధికారులు అయితే కూడా ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ కొద్దిసేపు అంటే మరికొద్ది సేపట్లోనే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్. సరిపో